ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం. ఎవరికీ తెలియకుండా ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. ఇక మీకు తిరుగు ఉండదు. అయితే కార్తీక సోమవారం రోజు బియ్యం డబ్బాలో ఏం వేయటం వల్ల మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కార్తీక సోమవారం రోజు బియ్యం డబ్బాలో ఏం వేయటం వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుందో తెలుసుకునే ముందు, కార్తీక సోమవారం యొక్క మహిమను తెలిపే ఈ కథను కనుక మీరు విన్నారంటే మీకు అనంతకోటి పుణ్య ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతివారైనా కాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చెయ్యలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము కూడా భుజించాలి. అయితే భర్తలేని వితంతువు కూడా సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణుపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ మనం విందాం. పూర్వకాలం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రాలు అభ్యసించినవాడై సదాచార పారాయణుడై ఉంటాడు. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. అందరూ అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తామామలను భర్తను తెడుతూ అలాగే వారిని కొడుతూ రక్కుచూ పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉంటుంది. వంశానికి అప్రతిష్ఠ తెస్తుందని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి బయటికి వెళ్లగొడతారు. కాని శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానం పోదు. ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినా కాని సహిస్తాడు. చీపొమ్మనక విడవక ఆమెతోటే కాపురం చేస్తూ ఉంటాడు. కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాళితనాన్ని ఏవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెడతారు. అప్పనుండి అందరూ ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయాన్ని చూసి మెల్లిగా లేచి తాలికట్టిన భర్తయన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొడుతుంది. వెంటనే అతడు చనిపోతాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కరలేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారు నుండి తీసుకునిపోయి ఊరి చివర ఉన్న పాడుపడిన నూతిలో చెత్తాచెదరంతో నింపి పారవేస్తుంది. అలాగే ఏమీ ఎరగనట్టు ఇంటికి వస్తుంది. ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటుంది. తన సౌందర్యాన్ని చూసి ఎందరినో వశపర్చుకుని వారాల వ్రతాన్ని పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమిస్తూ వర్ణ సంకరురాలుగా మారుతుంది. అంతేకాకుండా పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిక్కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేస్తుంది. క్రమక్రమంగా ఆమె యవ్వనం నశిస్తుంది. శరీరమందు మేహ వ్రణములు బయల్దేరుతాయి. ఆ వ్రణముల నుండి చీము, రక్తం, రసికారుట ప్రారంభమవుతుంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి వచ్చి దుర్గంధం వస్తుంది. దినదినము శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుతూ ఉంటుంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడామెను తొంగి చూడరు. కర్కస ఈ విధంగా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోతుంది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచుతారు. యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి
భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టబెట్టుడు అని ఆజ్ఞాపిస్తాడు. వీటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెబుతారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో ఆమెను కొడతారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగే నూనెలో పడవేస్తారు. తల్లిదండ్రులను, అత్తమామలను అపకీర్తి తీసుకొచ్చినందుకు సీసం కరిగించి నోట్లోనూ చెవుల్లోనూ పోస్తారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెడతారు. చివరకు కుంభీపాకం అనే నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుడతాయి. ఆమె చేసిన పాపాలకు ఇటు 7 తరాలవాళ్లు, అటు 7 తరాలవాళ్లు నరక బాధలు పడుతూ ఉంటారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరికి కళింగ దేశంన కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువారు కొడుతూ, తిట్టువారు తిడుతూ, తరుమువారు తరుముతూ ఉంటారు. ఇట్లుండగా ఒకనాడొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోటానికై లోనికి వెళ్తాడు. ఆ సమయంలో కుక్క వచ్చి ఆ బలియన్నాన్ని తింటుంది. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానంచే జరిపించబడిన బలియన్నం అగుటచేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవటం మూలంగా కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వల్ల ఆ శునకానికి జన్మాంతర జ్ఞానం ఉద్భవిస్తుంది. వెంటనే ఆ శునకం ఆ బ్రాహ్మణుణ్ణి పిలుస్తుంది. నాకు వైకుంఠ ముక్తి ప్రసాదించమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ కుక్క జరిగిందంతా కూడా చెబుతుంది. మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటుంది. కార్తీక సోమవార వ్రతంలో ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వస్తుంది. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోతుంది. అంతటి మహిమ కలిగింది ఈ కార్తీక సోమవారం. కాబట్టి ఈ కార్తీక సోమవారం కనుక మీరు ఈ యొక్క పరిహారం చేశారంటే సకల బాధలు మీకు తొలగిపోతాయి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి కార్తీక సోమవారం రోజు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే బియ్యం డబ్బాలో మీరు వేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేకపోతే తెలుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి. అది చేతి రుమాల్ సైజుంటే సరిపోతుందండి. కానీ ఆ వస్త్రం కొత్తదై మాత్రమే ఉండాలి. ఆ యొక్క కొత్త వస్త్రంలో 3 రూపాయి నాణేలు, అలాగే 3 లవంగాలు, అలాగే 3 లక్ష్మీ గవ్వలను పెట్టండి. ఈ మూడింటిని అంటే 3 రూపాయి నాణేలు, 3 లవంగాలు, అలాగే 3 లక్ష్మీ గవ్వలను పెట్టి మీరు దాన్నొక మూటలాగా కట్టి మీ బియ్యం డబ్బాలో కింద పెట్టండి. అంటే అడుగున పెట్టేసి పైన బియ్యం పోసుకుని యథావిధిగా మీరు బియ్యాన్ని వాడుకుంటూ ఉండొచ్చండి. ఈ విధంగా చేస్తే ఇవి ధనాకర్షణ కలిగి ఉన్నవి, అలాగే బియ్యాన్ని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే బియ్యం నిండుకోకుండా మీ యొక్క జీవితంలో ధనధాన్యాలకి కొదువ లేకుండా ఉంటుంది. అంటే బియ్యం నిండుకోవటం అంటే మీరు ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా బియ్యం నిండుకోకుండా చూసుకోవాలి. కొంచెం బియ్యం ఉండగానే మళ్లీ బియ్యాన్ని పోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనుక కార్తీక సోమవారం బియ్యం డబ్బాలో ఇది పెట్టి మీరు పరిహారం చేశారంటే 4 వైపుల నుండి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక మీకు తిరుగు ఉండకుండా మీకు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. చూశారు కదండి, బియ్యం డబ్బాలో కార్తీక సోమవారం రోజు ఏం వేయటం వల్ల మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది, అలాగే ముఖ్యంగా కార్తీక సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్